నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. విజయసాయి రెడ్డి మనందరికీ తెలుసు, వైసీపీ పార్టీకి మరి జగన్మోహన్ రెడ్డికి కుడిభుజంగా పనిచేసి గతంలో ఇప్పుడు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి మరి జగన్ని వదిలేసి బయటకు వచ్చేశారు ఆఫ్టర్ 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం. అప్పటి నుంచి కూడా కొంత స్తబ్దతగా ఉన్నారు. ఆయన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసిన పరిస్థితి మనకి తెలుసు. అయితే ఈ విజయసాయి రెడ్డి గతంలో ఒక 20 రోజుల క్రితం కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఇప్పటి వరకు కూడా ఎవరూ నన్ను ఆహ్వానించలేదు, కానీ నేనైతే రాజకీయాల్లోకి వస్తున్నాను, మళ్ళీ నేనేమి రాజకీయ స్తబ్దతగా లేనని ఆయన ప్రెస్తో చెప్పడం అయితే జరిగింది గత 20 రోజుల క్రితం. సీన్ కట్ చేస్తే విజయసాయి రెడ్డి భారతీయ జనతా పార్టీ మీద మనసు పారేసుకున్నట్టుగా మరి తెలుస్తుంది. బీజేపీ భారతీయ జనతా పార్టీకి సానుకూలంగా మరి హిందుత్వవాదానికి మరి అనుకూలంగా ఆయన ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా ఆయన పోస్టులు పెడతాం జరిగింది. అసలు విజయసాయి రెడ్డి ఏమని పోస్టులు పెడుతున్నారో ఒకసారి చూద్దాం. అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలి, అదే భారతదేశానికి శ్రీరామ రక్ష అని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది. బీజేపీపై మనసు పారేసుకున్నట్లుగా మరి దీన్ని బట్టి మనకి కొన్ని ఆయన చేసిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇక అనుకూలంగా సోషల్ మీడియాలో హిందువులకి అనుకూలంగా, హిందుత్వవాదానికి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు విజయసాయి రెడ్డి. గత 10 ఏళ్లలో ఏదైతే ఉందో అన్ని సామాజిక వర్గాలు ఒకటవ్వాలన్నారు. అదేవిధంగా ఆయన భారతదేశానికి అది శ్రీరామ రక్ష అని తెలిపారు. అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవటం. బీజేపీపై మనసు పారేసుకున్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరి బీజేపీ వాదానికి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హిందూ మతంపై కుట్రలు సహించలేదు విజయసాయి రెడ్డి అని చెప్తున్నారు. గత 10 ఏళ్లలో బీజేపీ చెప్తున్న మాటలనే కొత్తగా చెప్తున్నారు మరి మాజీ ఎంపీ. హిందూ మతంపై కుట్రలు ఉన్నాయని కూడా ఆయన చెప్తున్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఉన్నట్టుండి ఈ స్టాండ్ తీసుకున్నారో మరి రాజకీయ విశ్లేషకులు కూడా మరి చాలా అనేక కోణాల్లో ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి కమలం పార్టీలో చేరేందుకు, తన మార్గాన్ని సుముఖం చేసుకునేందుకు మరి కొన్ని చలోక్తులు అయితే విజయసాయి రెడ్డి అయితే విసురుతున్నారు. ఇంకొకటి కూడా చూడొచ్చు, ఏదైతే బీజేపీపై మనసు పారేసుకున్న ఈ విజయసాయి రెడ్డి మరి బీజేపీ వాదానికి అనుకూలంగా సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టారు. హిందూ మతంపై జరిగిన కుట్రలను సహించేది లేదని, హిందూ మతంపై సహించేది లేదని, మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారిని తగిన బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పుతామంటున్నారు. 2 దశాబ్దాలుగా మత మార్పిడిలపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలని, దేశం కోసం, ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు కూడా ఒక్కటవ్వాలని, అదే భారతదేశానికి శ్రీరామ రక్ష అని చెప్పి విజయసాయి రెడ్డి ట్వీట్ చేయటం అయితే జరిగింది. విజయసాయి రెడ్డి ట్వీట్తో ఒక్కసారిగా మరి ఇక బీజేపీలోకి విజయసాయి రెడ్డి వెళ్ళటం కన్ఫర్మ్ అయిపోయినట్లుగా కూడా అందరికీ తెలుస్తుంది. మరి బీజేపీ పార్టీ ఏం ఆలోచిస్తుంది, విజయసాయి రెడ్డిని తీసుకుంటుందా లేదా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. మరి దేశం కోసం, ధర్మం కోసమని విజయసాయి రెడ్డి ఇప్పుడు మాట్లాడుతున్నారు. గతంలో దేశం కోసం, ధర్మం కోసం మీరు ఏం కాలేదా? మరి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మరి కనుసన్నల్లో మీరు ఆయనకు వెన్నుదన్నుగా ఉన్నప్పుడు తెలియదా అని రకరకాలుగా ఆయన విమర్శించే వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన మీద విమర్శలు దాడైతే చేస్తున్నారు. కానీ బీజేపీ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైపోయినట్టుగా తెలుస్తుంది. బట్ బీజేపీ దగ్గర నుంచి ఇంకా లేదంటే మరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధినాయకత్వం నుంచి కూడా ఎటువంటి ఇంకా సిగ్నల్ అయితే వచ్చినట్టుగా కనబడతలేదు. కానీ బీజేపీలోకి చేరడానికి ఆయన మార్గం అయితే సుగమం చేసుకుంటున్నట్లుగా మనకి దీని ద్వారా అర్థమవుతుంది. ఉన్నట్టుండి విజయసాయి రెడ్డికి హిందుత్వ భావన మీద, సనాతన ధర్మం మీద ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందబ్బా అని సదరు మనుషులు అడుగుతున్నారు. దానిలో కారణంగానే మనం కూడా చెప్పొచ్చు, గతంలో పవన్ కళ్యాణ్ తనకు మంచి మిత్రుడని, పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడు కూడా ఏమీ అనలేదని ఆయన చెప్పుకొచ్చిన విధానం కూడా దీని మీద మనకి తెలుస్తుంది. ఓవరాల్గా మరి జనసేనలో చేరతారని అందరూ అప్పట్లో అనుకున్నారు. కానీ విజయసాయి రెడ్డి వేరే వైపు నుంచి నరుకు రావడం మనకు కనబడుతుంది. ఒకవేళ బీజేపీలో జాయిన్ అయితే పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఎందుకంటే మరి జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంది కాబట్టి ఎటు చూసుకున్నా కూడా మరికొన్ని రోజుల్లో మనం ఒక న్యూస్ అయితే సెన్సేషనల్ న్యూస్ అయితే వినబోతున్నాం. విజయసాయి రెడ్డి బీజేపీలోకి వస్తారని దాదాపుగా మరి
మరి చాలామంది అయితే నమ్ముతున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా చెప్తున్నారు. మరి బీజేపీలోకి విజయసాయి రెడ్డి వెళ్ళటం ద్వారా మరి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి అది ఏమన్నా ఎంతవరకు నష్టం చేకూరుస్తుంది, మరి విజయసాయి రెడ్డికి అది ఎంత ప్లస్ అవుతుంది అనేది మరి రానున్న రోజుల్లో దాని మీద కొన్ని విశ్లేషణలు కూడా వస్తాయి. ఓవరాల్గా ఇప్పటికైతే ఆయన ఎక్స్ వేదికగా ఈ రకంగా మాట్లాడటాన్ని బట్టి చూస్తే మనందరికీ అర్థమయ్యేది ఏంటంటే విజయసాయి రెడ్డి కమలం గూటికి చేరబోతున్నారు అని మనకు అర్థమవుతుంది. మీరు కూడా ఒక కమెంట్ చేయండి. విజయసాయి రెడ్డి గన మీకు బీజేపీలో జాయిన్ అయితే ఎలా ఉంటుంది? విజయసాయి రెడ్డి వలన బీజేపీ పార్టీకి ఏమైనా లాభం ఉంటుందా, లేదా ఏమనుకుంటున్నారో అనేది మీరు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇది వాటి స్పెషల్. నమస్తే.